we are not going to confront with the government. It is not our intention. Being a professional journalist, it is our responsibility to focus and enlighten and expose the problems of the sufferers of the public. అదొకటే మన లక్ష్యం. సో ఈ మనం అనుకున్న ఈ లక్ష్యం నెరవేరే దిశగానే కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తూ రాజ్యలక్ష్మి అనే ఒక బాధితురాలు ఇప్పుడే మనకి డాక్యుమెంట్స్ కూడా పంపించారు, మీరు చూడొచ్చు. రాజ్యలక్ష్మి గారు మీకు 99 టీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే వీరు ఒక గొంతుకై సమస్యను తీసుకొచ్చారు, అందరూ కూడా ఈ విధంగానే రావాలి. సంగారెడ్డిలో ఆమె ఒక భూమి కొనుగోలు చేశారు, అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని 22A కింద పెట్టారు కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ కుదరదని చెప్తున్నారంట. ఆ భూమి ఎవరైతే అమ్మారో మరి మాకు సంబంధం లేదు కాబట్టి మీరు ఇచ్చిన అడ్వాన్స్ మేము తిరిగి ఇవ్వలేము, మీరు ఏదైనా రెవెన్యూ అధికారులతో తేల్చుకోండి అని చెప్తున్నారంట. రెవెన్యూ అధికారులు మాత్రం కొంత లంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని డాక్యుమెంట్స్తో సహా ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ వీటితో మీ వివరాలు అందించండి. ఖచ్చితంగా 99 టీవీ మరొకసారి చెప్తున్నాము, 1కి 100 సార్లు చెప్తున్నాం, మీతో ఉంటాం, మీ సమస్య తీరుస్తాం. జస్ట్ లైక్ ఇలాగే ఇంకొక కేసు చెప్తాను. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగానే 1988లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు ఒక ఆవిడ, 1992లో ఇల్లు కట్టుకున్నారు, 2000 సంవత్సరంలో లోన్ తీసుకున్నారు, 2010లో పిల్లల పేరు మీద దాన్ని గిఫ్ట్గా డీడ్ కింద రిజిస్టర్ చేశారు. 2026లో వాళ్ళు అమ్మటానికి వెళితే 22A అనే బూచిని చూపించి మా రిజిస్ట్రేషన్ ఆగిపోయింది అనేటువంటిది ఒకళ్ళు చెప్తున్నటువంటి గ్రీవియన్స్. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయనేదే ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి మాట. సో ఏంటి దీని గురించి, వాట్ ఈజ్ యువర్ కామెంట్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం అంటే ఏదో గవర్నమెంట్ ఉంది, ఏదో పార్టీ అధికారంలో ఉంది, తర్వాత ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అంటే వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడు అనుమతులు ఉన్నాయి, అప్పుడు 22A నిషేధిత జాబితా కాదు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే అది ఇంటెన్షనల్గా, కక్షపూరితంగా, మీరు అన్నారు కదా ఇంతకుముందు క్యాష్ పూరితంగా అని చెప్పేసి, ఏదో ఒక రకమైన ఉద్దేశంతో చేసినట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దలందరూ చెప్పినట్టుగా చాలామంది లక్షల కుటుంబాలు ఇప్పుడు సఫర్ అవుతూ ఉన్నాయి. అంటే అక్కడ అంటే వేరే వాళ్ళకి అమ్మాలన్నా లేకపోతే దాన్ని ఏం చేయాలన్నా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ విజయబాబు గారు, ఇప్పుడేమో ఉన్న సిటీ కాదు ఇంకా ఎక్స్పాండ్ అవుతోంది. మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అక్కడ నుంచే కార్యకలాపాలు అంటూ ఉన్నారు. అండ్ విశ్వనగరంగా కూడా ఉంది, చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. 2034 వరకు నేనే సీఎం అని కూడా రేవంత్ రెడ్డి పదే చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు, ఇంత భారీ స్థాయిలో ఎఫెక్ట్ అవుతూ ఉన్నప్పుడు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మరి రాజకీయంగా నష్టం అవుతుందని కూడా వాళ్ళు అంచనా వేయాలి కదా. అంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ ఇంకొకటి, మనం సామాజిక బాధ్యతతో సతీష్ గారు, విజయబాబు గారు, వర్మ గారు, ముల్ల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఒక సామాజిక బాధ్యతతో ప్రజల పక్షాన, బాధితుల పక్షాన 99 టీవీ గొంతుకై నిలవబోతోంది. ఈ 22A నిషేధిత జాబితాలో అక్రమంగా, అన్యాయంగా, ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా ఎవరైనా బాధితులు ఉంటే మాత్రమే మనకు తెలియపరచాలి. అంతేగాని ప్రతి చిల్లర ల్యాండ్ డిస్ప్యూట్స్ దయచేసి మా దృష్టికి తీసుకురావద్దు. అంతే కదా విజయబాబు? వాస్తవానికి మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక చిన్న ఉపశమనం ఇచ్చారు. ఏదైతే 22A మీద గత కొంతకాలంగా మీడియాలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, అది ప్రభుత్వానికి కొంత మొన్న హైడ్రా వరకు చూసాం సార్. అది హైడ్రా ఏర్పాటు చేస్తే నిజంగానే నాలాలు, చెరువులు కబ్జా పెట్టిన వారు అంతూ చూస్తామని చెప్పి ఆ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కొంత హైదరాబాద్ విశ్వనగరంలో అది కొంచెం దెబ్బతినడం కావచ్చు. ఇప్పుడు ఈ 22A తీసుకొచ్చిన తర్వాత అంటే ఇండివిజువల్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది సార్. సో దీంట్లో ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఏం చెప్తున్నారంటే, మీరు ఖచ్చితంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోండి. ఎవరి 1 సెంటు భూమి కూడా ప్రభుత్వం ఆక్రమించదు. ఆ 22Aలో ఏలో మేము చేర్చబోము. కానీ ఎవరైనా మీకు ఫిర్యాదులు ఉంటే కలెక్టర్లకు, ఎంఆర్ఓలందరికీ ఆదేశాలు ఇచ్చేసారు సార్. దాంట్లో వాళ్ళు ప్రజావాణిలా కనుక అప్లికేషన్ పెట్టుకుంటే నిజంగానే వాళ్ళకు కరెక్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ సర్టిఫికేట్స్, వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారం. వాళ్ళు చెప్పే మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే చేతలు అనేటువంటిది
నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే నేటి రాజకీయం అన్నట్టుగా చెప్పే మాటలకి చేసే చేతలకి ఎక్కడ పొంతన లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది దీని కిందకి రాదు, అక్కడికి వెళ్ళి అంటాడు. ఆయన చెప్పాడు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అంటారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అంటారు. తర్వాత ఏం చేస్తారు, అసలు యాజ్ పర్ ఆర్టీఐ, మాజీ ఆర్టీఐ కమిషనర్గా చెప్తున్నా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అది ఎప్పుడు చూసినా కూడా అండర్ ప్రాసెస్ అని వస్తూ ఉంది. వీళ్ళు ఎవరైనా దాంట్లో ఓపెన్ చేసుకొని చూసుకుందామంటే A22A అనేది అయితే సమస్య చెప్తున్నారో, నాది నిజంగా ఇది 22Aలో ఉందా అని చూసుకుంటే ఆ పోర్టల్ ఓపెన్ కాని పరిస్థితి అంటే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ద యాక్ట్. అది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే అగైన్ అండ్ అగైన్ ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ నిజంగా మీరేమి చేయలేదంటున్నారు కాబట్టి, చేయకపోతే ఇన్ని లక్షల మంది బాధితులు ఎలా ఉంటారు? ఒకవేళ వాళ్ళకి అవసరం ఏంటి మీ మీద ఇన్ని ఆరోపణలు వాళ్ళేమో రాజకీయ నాయకులు కాదు, రాజకీయ కార్యకర్తలు కాదు, సగటు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, సార్ ఇట్లా వెళితే మమ్మల్ని ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళమంటున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళమంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకోమంటే ఇంత డిమాండ్ చేస్తున్నాయి. ఎంత హ్యూజ్ అమౌంట్స్ అంటే, ఇంకొక కేసు చెప్తాం మన దృష్టికి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా మనం వినవచ్చినటువంటి మాటలు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక కంప్లీట్ అయిపోయిన వెంచర్కి కోర్టు ఆర్డర్ కూడా ఉన్నటువంటి వెంచర్కి ఐ వాజ్ టోల్డ్ దట్ దే డిమాండెడ్ 50 crores of rupees. 50 crores of rupees అంటే ఇది ఎప్పుడో పాత వెంచరు, అది అంచెలంచెలుగా కంప్లీట్ అయింది. వాళ్ళు బ్యాంకులకు వెళ్ళారు, లోన్లు తెచ్చుకున్నారు, కొంతమంది అన్ఫినిష్డ్గా ఉన్న ఆక్యుపై చేసుకున్నారు, కొంతమందికి రిజిస్ట్రేషన్లు అని, కొంతమందికి ఉన్నటువంటిగా ఆగిపోతే వాళ్ళు చెప్తున్న మాట ఏంటి, అసలు మొత్తం కడితేనే మాకు 50 కోట్ల లాభం దీని మీద ఉండదు, అలాంటిది మీకు ఇక్కడ ఇచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తేవాలి, ఇది ఎలా సాధ్యం అనేది. సో ఇఫ్ ఇట్ ఈస్ రైట్, మీరు జనం ఆలోచించాలి. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి, మరి ఇదంతా కూడా న్యాయమే కదా. ఇది రేపు పొద్దున ఇందాక మన రవిశంకర్ చెప్పినట్టు ఎండ్ ఆఫ్ ది డే ఇదేదో 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలోనో అనుకుంటున్నారు, ఏముందిలే అనుకుంటే కాదు. ఖచ్చితంగా ఇది లక్షల్లో బాధితులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ తాలూకు బంధువులు ఉంటారు. ఇది అండర్ కరెంట్గా మీ ప్రభుత్వం మీద పడేటువంటి ఒక ఇంపాక్ట్ కాబట్టి దిస్ విల్ బీ ఎఫెక్టెడ్ టు ది ఇమేజ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ అప్పీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సఫరర్స్, ట్రై టు కరెక్ట్ ఇట్, గెట్ ఇట్ కరెక్ట్ ఇమీడియట్లీ అని ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 22 స్పెషల్ రివ్యూ చేయాలి, జెన్యూన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ని వేగవంతంగా డీనోటిఫై చేయాలి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లకి ప్రత్యేక పరిశీలనకి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అండ్ ఎక్స్పెడైట్ చేయాలి, సింగిల్ విండో గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేయాలి, సర్వే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి, ప్రతి సర్వే నంబరు GIS ద్వారా ధృవీకరించాలి, తప్పుడుగా నమోదైన ఆస్తులను కాలపరిమితిలో తొలగించాలి. ఇది మనకి ప్రజల నుంచి, ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి దీని మీద ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందని చెప్పని ఆశిద్దాం. సో ఫైనల్గా వీటన్నిటికీ మరి గవర్నమెంట్ నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ ఏంటి, వాట్ ఈస్ ది రెమెడీ యూ కెన్ సజెస్ట్? అంటే ఇక్కడ విజయబాబు గారు, ఈ వేలాది కుటుంబాల ఆస్తులు ఇలా మార్కెట్లో నిలిచిపోవడం కానీ, బ్యాంక్ రుణాలు ఆగిపోవడం, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అనిశ్చితి పెరగటం, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మంచిది కాదు. అంటే మీరు కూడా ఎఫెక్ట్ అవుతారు రేపొద్దున్న. రెండోది, ఈ చట్ట పరిరక్షణతో పాటు ఈ నిజమైన యజమానుల హక్కులను కూడా సమానంగా రక్షించే పారదర్శక పరిష్కార వ్యవస్థ అవసరం. అది ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. అలాగే మీరు అన్నట్టుగా మీరు సూచించిన కొన్ని అంశాలు ఉన్నాయి, లాస్ట్లో సూచించిన అంశాల పరంగా ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి దీనికి. ఇక్కడ ఎందుకంటే పేర్లు వస్తున్నవే పెద్ద తలకాయలు. సరే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఫీల్డ్ లెవెల్ అది జరుగుతుందా? జరిగితే ఇంత సమస్య ఎందుకు వచ్చింది? పెద్ద తలకాయల పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? అందరూ మీరు అన్నారు ఒక ఇష్యూకి సంబంధించి 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటే, కోర్టు ఆర్డర్ ఉంది, అన్ని అనుమతులు ఉన్నాయంటే, మరి ఇంతకు మించిన బరితెగింప. అందుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్గా తీసుకోవాలి, ఈ ప్రజా సమస్యని పరిష్కరించాలి. మీరు సూచించిన అంశాలని, 99 టీవీ సూచించిన అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం కాదు, ఇది ప్రజల తరపున చేస్తున్న యుద్ధం, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న యుద్ధం. ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఉంది కాబట్టి మన బాధ్యతగా మనం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఖచ్చితంగా చెయ్యాలి, చేయబడాలి.